అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతోటి ఈరోజు మీరు సరదాగా బయట సినిమాలు షికార్లని గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. కెరీర్ వ్యాపారాల్లో వేగాన్ని కొనసాగిస్తారు. వృత్తిపరమైన ప్రయత్నాలలో ప్రభావవంతంగా అయితే ఉంటారు. సాధన చేసి మీరు అన్ని విషయాల్లో కూడా గట్టిగా విజయాన్ని సాధించగలుగుతారు. ఆర్ట్ ఫీల్డ్ తో సంబంధం ఉన్న వ్యక్తులు మెరుగ్గా ఉంటారు. ఈ రాశి వారు మరి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల అనుభవాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పైన రంగంలో విజయం అయితే సాధించుకోగలుగుతారు. ఈ రోజు ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. అంటే నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. ఇది గుర్తించదగినటువంటి విషయం ఈ రాశి వారికి. ఆలోచనలు మీరు ఈ రోజు సాఫీగా కొనసాగించాలి. పాజిటివ్ గా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మీకు మేలు కలుగుతుంది. నెగిటివిటీ ఆలోచనను దరిచేరనివ్వకండి. ఈ రోజు మీరు కొన్ని విషయాల్లో మెలకువగా ప్రవర్తించాలి. గ్రహాలు ఎలా మీకు నక్షత్రాల కదలికలను బట్టి మీకు ఈరోజు మరి కొన్ని సమయం బట్టి మీకు ఈరోజు కొన్ని విషయాల్లో మెరుగుదల రావడం అనేది ప్రారంభమవుతుంది. అదృష్టం కొన్ని విషయాల్లో కలిసి వస్తుంది, కొన్ని విషయాలలో చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మీరు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే రోజు కనిపిస్తున్నది. ప్రత్యేకంగా బయట వ్యక్తులను అసలు నమ్మకూడదు. ఈ రోజు మీరు తొందరగా నమ్మేసి మీ మనసులో ఉన్నటువంటి విషయాలను బయట పెట్టేసేటటువంటి మీ గుణాన్ని ఈ రోజు కొంచెం మార్చుకుంటేనే ఉత్తమం. ఎవరితోనైనా సరే తేడాలు ఉన్నవి ఉండకుండా చూసుకోవాలి. ఈ రోజు మీరు చాలా తెలివిగా ప్రవర్తించాలి. ఈ రోజు మీలో ఉన్నటువంటి నైపుణ్యం మొత్తం కూడా బయట పెట్టేసేయాలి. కొత్తదాన్ని అనుభూతి చెందేగలటువంటి మీ గుణం ఎప్పుడు పొందుతుంది. ఈ రోజు వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోండి. నష్టం అనేది కనిపిస్తుంది వ్యాపారంలో. మరి ఈ రోజు కెరీర్ కు సంబంధించిన పనులు కూడా జరుగుతాయి. మరి ఉద్యోగస్తులైతే మరి ప్రమోషన్ కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ ఆటంకాలను తొలగించడానికి మరి ఉద్యోగస్తులు మాత్రం పరిహారం చేయాలి. పరిహారం కొరకు హనుమాన్ రక్షా యంత్రం మెళ్ళో ధరించాలి. ఇలా చేసినట్లయితే గనక వారికి ఉన్న నెగిటివిటీ దూరం అయిపోయి అన్ని పనులు కూడా చాలా చక్కగా సాఫీగా జరిగిపోతాయి. కెరీర్ వ్యాపారాల వేగాన్ని కొనసాగించడం సాధ్యమవుతుంది. వృత్తిపరమైనటువంటి ప్రయత్నాల్లో ప్రభావవంతంగా అయితే ఉంటారు. ఈ రాశి వారు మరి అనుకున్న పనులు అనుకున్న విధంగా సవ్యంగా జరిగే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆలోచనలపై మీరు ఈరోజు కొద్దిగా నియంత్రణ కలిగి ఉండాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగిపోతుంది. సానుకూల పవనాలు వీస్తుంది. చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్త. భార్య పిల్లలతో బయట గడపాలని ప్లాన్లు చేసుకోవచ్చు. మరి మంచిగా జరుగుతుంది. ఏది జరిగినా మన మంచికే అని అనుకునేటటువంటి మీ స్వభావం కారణంగా మీ నుండి నెగిటివిటీ దూరం అయిపోతుంది. మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి. పెద్దల ఆశీర్వాదం మీ వెంట ఉంటుంది. ఈ రోజు రక్త పరీక్షలు నిర్వహించాల్సినటువంటి అవసరాలు సందర్భాలు కూడా రావచ్చు. అయితే తొందరగానే మీ ఆరోగ్యంలో మెరుకులు రావడం కూడా ప్రారంభం అయిపోతుంది. లక్కీ సంఖ్య 61. లక్కీ కలర్ అయితే పసుపు. పరిహారంలో మరి ఈ రోజు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మీరు దీపాలను వెలిగించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.